హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా కల్లు దుకాణం పూర్తిగా వైరల్ అవుతుందనే చెప్పాలి. ఏదైతే కల్లు దుకాణంలో కల్లు తాగి కల్తీ కల్లు తాగిన వాళ్ళు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు అనే అంశం పైన కూడా ఇప్పుడు తాజాగా హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు ఎక్సైజ్ అధికారులు. ఏకంగా 44 మంది ఇందులో అస్వస్థతకు గురైనప్పటికీ అందులో 5గురు చనిపోయినట్లుగా కూడా నిర్ధారించారు. 5గురిలో కూడా ముందుగా 2 రోజుల క్రితం చనిపోయిన ఒక వ్యక్తిని తర్వాత 2 రోజుల తర్వాత మంగళవారం రోజున గుర్తించడం జరిగింది. అయితే తర్వాత మంగళవారం, బుధవారంలో మొత్తంగా చూసుకున్నట్లయితే 5గురు అయితే మృత్యువాత పడ్డారు. ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో కల్తీ కల్లును తీసుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా తీవ్రమైన వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడి వాళ్ళు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి చనిపోయినట్లుగా కూడా వైద్యులు గుర్తించారు. అయితే ముందుగా ఇది తీసుకున్న తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నార్మల్‌గా మాకు వాంతులు, విరోచనాలు అని భావించినప్పటికీ అవి తీవ్ర స్థాయిలో ఎక్కువ అవడం చేత చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. 5గురు ప్రాణాలు కోల్పోయారు. అంటే పరిస్థితి తీవ్రంగా విషమిస్తుందనే చెప్పాలి. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ అంటే మహానగరంలో ఇంత పెద్ద తీవ్ర స్థాయిలో ఇంతమంది చనిపోవడం, అలాగే ఇంతమంది అస్వస్థకు గురవడం కూడా ఇదే మొట్టమొదటిసారి అని కూడా చెప్తున్నారు. అటు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఈ విషయం పైన సీరియస్‌గా రెస్పాండ్ అవుతున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో జూపల్లి కృష్ణారావు కూడా నిమ్స్ హాస్పిటల్‌కి వెళ్లి అక్కడ బాధితులను కూడా పరామర్శించడం జరిగింది. అసలు ఎక్కడ అవకతవకలు ఉన్నాయి, ఎవరు అంటే దీంట్లో కెమికల్ శాతం ఎంతవరకు కలిపారు, ఈ కెమికల్స్ వల్ల వారు ఏ విధంగా బారిన పడ్డారు, అసలు ఆ కల్లు దుకాణాలని ఇంతవరకు ఎక్సైజ్ అధికారులు కూడా ఎందుకు వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళు సీజ్ చేయకుండా ఉంచారు. వీటి అన్ని అంశాలపైన కూడా జూపల్లి కృష్ణారావు కూడా దగ్గరుండి ఆరా తీయడం జరిగింది. అటు పోలీస్ స్టేషన్‌లో కూడా మొత్తంగా 7 నుంచి 8 వరకు కూడా కేసులు నమోదయ్యాయి. ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారో, అలాగే అస్వస్థకు గురైన బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసులు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అటు ఆడ, మగ తేడా లేకుండా అంటే చిన్న స్థాయిలో రోజు కూలీ చేసుకునే వ్యక్తులు తక్కువలో మద్యం దొరుకుతుంది అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు రోజు స్వీకరించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు కల్లు దుకాణంకి వెళ్ళి కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో 3 కల్లు దుకాణాల్లో కూడా ఈ కెమికల్ అనేది ఓవర్‌గా యూజ్ చేయడం వల్ల అస్వస్థకు గురైనట్లుగా కూడా వెల్లడించారు వైద్యులు. అంటే కుకట్పల్లిలో 3 కల్లు దుకాణాల్లో మొత్తంగా ఈ కెమికల్ వైట్ పౌడర్ అని చెప్పుకుంటున్న ఆల్కహాలిజం ఏదైతే ఉందో ఈ కెమికల్‌ని అయితే వాళ్ళు ఎక్కువ శాతం యూజ్ చేశారు అన్నది కూడా వైద్యులు చేసిన టెస్టుల్లో కూడా మనకి నిరూపితమైంది. అసలు ఈ కల్లు దుకాణంలో ఇంత కల్తీ జరుగుతున్నప్పుడు ఎందుకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అటు పోలీసులు కావచ్చు, ఇటు ఎక్సైజ్ అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఏ విధంగా రెస్పాండ్ అవ్వడం ఎందుకు లేదు. మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమయ్యారు, వీటన్నిటిపైన కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా హాస్పిటల్లో వేరు చోట్ల కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో 7గురు, అలాగే గాంధీ హాస్పిటల్లో 5గురు, అటు మిగతా ఇంకొంతమంది నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ రోజు మొత్తంగా అందరినీ కూడా తీసుకొచ్చి నిమ్స్ హాస్పిటల్లోనే వైద్యం అందించాల్సిందిగా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. వైద్య బృందం కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి దీని మీద ఎలా తీసుకుంటే బాగుంటుంది, అసలు ఈ కల్లు దుకాణాలని వెంటనే సీజ్ చేయాలి, ఏ కెమికల్ వాడారు, ఆ ఆధారాలన్నీ కూడా స్వీకరించే పనిలో అధికారులు కూడా ఉన్నారు. మనతో మాట్లాడడానికి డాక్టర్ కూడా ఉన్నారు. ప్రముఖ లివర్ స్పెషలిస్ట్ విమలాకర్ అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. నేను కూడా ఈ సంఘటన గురించి తెలుసుకున్నాను. నిజంగా చాలా బాధాకరము. యాక్చువల్గా కళ్ళు అనేది ఏదైతే టాడి మనము గీత కార్మికులు చేసే కళ్ళు ఉంటుందో, ఈత కళ్ళు, తాటి కళ్ళు మన తెలంగాణలో దొరకదు. యూజువల్గా 2 కళ్ళులే వాడతారు. సో ఈత కళ్ళు, తాటి కళ్ళు అనేది నిజంగా చెట్టు నుంచి వచ్చేది. అది ఒరిజినల్గా తన నుంచి వచ్చింది. దాన్ని తాగడం వల్ల ఉపయోగం ఉంటుందో లేదో కానీ పెద్దగా ఎక్కువ ఏదైనా కానీ ఒక మోతాదుకు మించి తాగితే ప్రాబ్లం కావచ్చు, కానీ కొంత మోతాదులో అది నిజంగా పెద్దగా హాని చేయదు. బట్ ఇప్పుడు ఈ సిటీలో దొరికేది కావచ్చు, లేదా కళ్ళు పేరుతో అమ్ముతున్న కల్తీ కళ్ళు, దాన్ని యాక్చువల్గా తెలంగాణ ఏరియాలో దాన్ని గుల్పారం అంటారు. అంటే గుల్పారం అంటే ఏంటంటే దాన్ని ఏం చేస్తారంటే కొంచెం కళ్ళుని తీసుకొస్తారు, ఈత కళ్ళును కానీ తాటి కళ్ళును, దాంట్లో వాటర్ పోసి దానికి కలర్ రావడానికి, మత్తు రావడానికి, నురగ రావడానికి ఈ 3 కలుపుతుంటారు. సో కలర్ రావడానికి కొంతమంది కలర్ అండ్ నురగ రావడానికి కుంకుడుకాయలు ఒక రకమైన పౌడర్ దొరుకుతుంది. అదే కాకుండా కొంతమంది కొన్ని చోట్ల యూరియా కూడా కలుపుతారని విన్నాను. ఇదే కాకుండా మత్తు రావడానికి క్లోరోఫామ్, డైజీపామ్ లాంటివి కలుపుతుంటారు యూజువల్గా. అండ్ కొంతమంది అల్ప్రజోలన్ టాబ్లెట్స్ కూడా వేయడం జరుగుతుంది. సో వీటి వల్ల మత్తు రావడం జరుగుతుంది. సో ఇది కల్తీ కళ్ళు. కళ్ళు అనేది ఏదైతే టాడి గీత కార్మికుల నుంచి వచ్చేది ఒరిజినల్ మంచి కళ్ళు. దానివల్ల
లాభం ఉంటుందని నేను చెప్పట్లేదు, బట్ నష్టం అయితే అంతగా ఉండదు. బట్ దీనివల్ల ఖచ్చితంగా అది డోసుకు మించి వాడి ఇష్టం వచ్చిన, ఎందుకంటే వాళ్ళకు గిరాకీ పెరగాలి అని అంటే వాళ్ళు తీసుకునే పాపం చాలా పేదవాళ్ళు పొద్దుంత పనిచేసి ఏదో కొంచెం తక్కువ ఖర్చులో వాళ్ళకు ఒక రకమైన నిద్ర రావడానికో ఏదో రకంగా వాళ్ళు పోవడం జరుగుతుంది. అట్లాంటప్పుడు వాళ్ళకు తక్కువ ఖర్చులో అయిపోవాలి. తక్కువ ఖర్చులో కావాలంటే ఒక్క సీసా తాగితే వాళ్ళకు మత్తు రావాలి. మత్తు రావాలి అని అంటే మనం ఇచ్చే దాంట్లో మత్తు ఉండాలి. మళ్ళీ ఈరోజు తాగిన వాడు నెక్స్ట్ టైం మళ్ళీ రావాలంటే అదే మత్తును మెయింటైన్ చేయాలి, లేదా ఇంకా మత్తును పెంచాలి. ఈ రకమైన దాని పర్యవసనాలు తెలుసుకోకుండా ఈ రకంగా వాళ్ళు అల్ప్రాజోలం, క్లోరోఫామ్, డైజిపామ్ లాంటివి చాలా ఎక్కువ కలపడం వల్ల, అండ్ అంతకు మించి వాటిని మీరు ఎప్పుడైనా చూసుంటే వాటిని తయారు చేయడానికి పెద్ద పెద్ద గోళాలు ఉంటాయి, పెద్ద గోళాలు. దాంట్లో ఎంత దారుణం అంటే కొన్ని చోట్ల ఈత కొట్టడం జరుగుతుంది, చాలా అన్హైజీనిక్గా. వాళ్ళు ఇష్టం వచ్చిన చేతులు పెట్టడం జరుగుతుంది, అందులో ఈగలు, దోమలు అన్నీ పడడం జరుగుతుంది. సో వీటన్నిటి వల్ల, అంటే ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, అపరిశుభ్రత వల్ల కావచ్చు, లేదా మత్తు పదార్థాలు ఎక్కువ కావడం వల్ల కావచ్చు, ఈ 3 కారణాల వల్ల కళ్ళు కల్తీ కళ్ళుగా మారింది. కల్తీ కళ్ళి ప్రాణం తీయడం జరిగింది. మీరు చెప్పినట్లుగానే కెమికల్ ఎక్కువ అవడం వల్ల అనారోగ్యం కాకుండానే చనిపోతున్నారు ఇప్పుడు. మరి దానికి ఎటువంటి ప్రికాషన్స్ కానీ, ఎటువంటి ట్రీట్మెంట్ కానీ? దీనికి అంతటికి అమ్మ నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, అవేర్నెస్. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయడము, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం అదంతా జరుగుతుంటుంది. కానీ ప్రజలుగా మన బాధ్యత ఏంటి అని అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలగటమే. కళ్ళు అంటే ఈత చెట్టు దగ్గరకు పోయి తాగి ఈత చెట్టు నుంచి దింపి తాగడము వేరు. నువ్వు పోయి ఒక చిన్న కళ్ళు డిపోలోకి వెళ్ళి వాడిస్తున్న సీసాల్లో తాగడం వేరు. సో అట్లాంటి వాటికి జోలికి పోకుండా ప్రజలు ఉండడం ఒకటే మార్గం. అంతకు మించి మనం ఒక్క రోజులో ఇది మార్చగలిగేది కాదు. ఎస్, చూశారు కదా, కల్తీ కళ్ళు ఘటన అనేది అందరికీ తీవ్రంగా కలిచివేస్తుందనే చెప్పాలి. సో దాదాపుగా 31 నుంచి 35 మంది కూడా ఈ అనారోగ్యం బారిన పడ్డారు. అలాగే మృతుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. దాదాపుగా 5 అయితే మృతి చెందారు. ఈ రోజు వరకు 5 అయితే మృతి చెందినట్లుగా మనకి రిపోర్ట్స్ కూడా వెల్లడించారు. అదేవిధంగా ఇంకొంతమందికి అనారోగ్యంతో కూడా పలు చోట్ల ఉన్న హాస్పిటల్కి కూడా వాళ్ళు జాయిన్ అవడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే అందరినీ కూడా ఈరోజు నిమ్స్కి తరలిస్తున్న నేపథ్యంలో కల్తీ కళ్ళు మీద కొంతవరకు అవగాహన ఉండాలి, అండ్ ప్రజలు కూడా కాస్త అవగాహన కలిగి ఉండాలి, తగిన ప్రికాషన్స్ తీసుకోవాలి అని డాక్టర్ విమలాకర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, పొలిటికోస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.